ఎప్పుడు ఇడ్లీ దోసే కాదు, పాతకాలం పద్ధతిలో చేసే చద్దన్నం కూడా వారానికి ఒకసారి తిని చూడండి. ఈ సమ్మర్లో అయితే ఇది చాలా మంచిది. బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ కానీ, ఇంకా మిల్లెట్స్ కానీ ఏదైనా తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఆరబెట్టుకొని అందులో కాచి చల్లార్చిన పాలను కొంచెం పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఒక ఎండుమిరపకాయ వేసాను. ఇది చాలా మంచి పోషకాలు ఉన్న ఆహారం. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా బాడీ చలవ చేస్తుంది. దీన్ని ఎవరైనా తినవచ్చు. ఈ చద్దన్నంని బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. చాలా మంచి పోషకాలు ఉన్న ఆహారం.